హాయ్ అండి. నేను స్టాక్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు కొన్ని ఐపీఓస్ బ్రేక్అవుట్ అయితే వచ్చాయి. వాటి గురించి మనం ఈరోజు డిస్కషన్ చేద్దాము. మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం, నిఫ్టీ ఐపీఓ ఇండెక్స్ కూడా బ్రేక్అవుట్ వచ్చిందని. ఫస్ట్ స్టాక్ వచ్చేసి డ్యూబ్లియంట్ అగ్రి అండ్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ది. ఇప్పుడు నేను ఏదైతే చార్ట్ ఓపెన్ చేశానో అదే. వాల్యూమ్ చూడండి, బుల్లిష్గా ఉంది. ఆర్ఎస్ఐ కూడా అబౌవ్ 60 ఉంది. మనం మూవింగ్ యావరేజ్ 50 కూడా అబౌవే ఉంది. అండ్ ఆల్ టైమ్ హై పాయింట్ అయిన 1783 లెవెల్ కూడా క్రాస్ అవుతూ క్యాండిల్ మార్నింగ్ స్టార్ ఫామ్ అయ్యి కూడా మనకి ఫ్రైడే రోజు ఎంట్రీ ఇచ్చేసింది. సో అది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ కూడా ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. సెకండ్ స్టాక్ వచ్చేసి ఏజీఐఏఎల్ స్టాక్. ఏజీఐఏఎల్ స్టాక్లో కూడా మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే రీటెస్ట్ అయ్యి మొమెంటమ్ అప్వర్డ్ అయితే స్టార్ట్ అయింది. వాల్యూమ్ ఓకే, ఆర్ఎస్ఐ ఈజ్ అబౌవ్ 60, మూవింగ్ యావరేజ్ అబౌవే ఉంది అండ్ ఇది రీటెస్ట్ అయ్యి వెళ్తూ ఉంది. సో ఇది కూడా మీరు యాడ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చేసి మనకి పిన్ బార్ అయితే ఫామ్ అయింది. సో ఇది కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకొని మీ అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ ప్లాన్ తీసుకోండి. అండ్ థర్డ్ స్టాక్ వచ్చేసి తెలీలా స్టాక్. తెలీలా స్టాక్లో కూడా సేమ్ సినారియో మనకి. దీంట్లో కూడా బ్రేక్అవుట్ ఏదైతే ఉందో ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అనేది వచ్చేసింది అండ్ క్యాండిల్ క్లోజింగ్ అయ్యింది అండ్ బులిష్ మోర్బోజు క్యాండిల్తో క్లోజ్ అయ్యింది అండ్ 2 days అయింది ఎంట్రీ ఇచ్చి. వాల్యూమ్ ఈజ్ ఓకే, ఆర్ఎస్ఐ ఈజ్ ఆల్సో ఓకే. సో మూవింగ్ యావరేజ్ దీంట్లో రాదు బికాస్ ఇది న్యూ స్టాక్ కాబట్టి. ఇది కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టాక్ వచ్చేసేసి గరుడా. ఈ గరుడా స్టాక్లో కూడా మనకి బ్రేక్అవుట్ అయితే వచ్చేసింది. ఇవన్నీ కూడా ఐపీఓసే, ఒకప్పుడు ఐపీఓస్, కొన్ని న్యూ కొన్ని ఓల్డ్ ఐపీఓస్. ఇది కూడా మనకి చూస్తే ఆల్ టైమ్ హై పాయింట్ అబౌవ్ క్లోజ్ అయింది. వాల్యూమ్ ఓకేగా ఉంది, ఆర్ఎస్ఐ ఓకేగా ఉంది, మూవింగ్ యావరేజ్ కూడా ఓకేగా ఉంది. సో ఇవన్నీ కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఏవి ఎంట్రీస్ ఇస్తే అవి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. తీసుకునే ముందు ఓన్ అనాలిసిస్ అయితే చేసుకోండి. ఇంకా నేను నెక్స్ట్ స్వింగ్స్ ట్రేడింగ్ స్టాక్ వీడియో కూడా రేపు పోస్ట్ చేయబోతున్నాను. మనం డిస్కషన్ చేసుకున్న పోయిన వీక్ స్టాక్స్ అన్నీ కూడా ఒక 2 స్టాక్స్ తప్ప మిగతావన్నీ ఎంట్రీస్ ఇచ్చి టార్గెట్స్ కూడా కొన్ని ఇచ్చేసాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.